హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై. ఈ కాలీఫ్లవర్ ఫ్రై చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. సో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ తీసుకున్నాను, అంటే మీడియం సైజులో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 to 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో కట్ చేసిన కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ని వాటర్లో వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసేయాలి. ఇలా వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ ఉంచడం వల్ల కాలీఫ్లవర్ నీట్గా క్లీన్ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వీటిని ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత కాలీఫ్లవర్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇందులో సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.